నమస్తే ఈరోజు మనం ఉన్న ప్లేస్ ఇక్కడ మోహన్ జాయ్ మార్కెట్కి అయితే వచ్చాం. మోహన్ జాయ్ మార్కెట్కి ఆపోజిట్ లైన్లో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ఫేమస్ హోటల్ అయితే ఉంది. ఈ హోటల్కి ఒక లైన్ కూడా ఉంది. అదేంటంటే యాక్చువల్గా మనకి హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్ ఈ మోహన్ జాయ్ మార్కెట్లో ఇక్కడ ఫుడ్ ఎంత ఫేమస్ అని. సో అది ఏమీ లేదు, దాని పేరే రామ్కీ బండి. సో ఇక్కడ మనం ఈ లైన్లో ఉన్నాం. ఇలా మనకి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకి రామ్కీ బండి అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఫుడ్ చాలా బాగుంటుందని మనకు చాలా మంది చెప్పారు. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఏ ఐటమ్స్ ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు మనం వీడియోలో చెప్పబోతున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతే, అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐటీ. సో ఇలా చెప్పాను కదా రామ్కీ బండి అని, అది ఇదే. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా అని ఇట్లా చాలా రకాలు అయితే దొరుకుతాయి. సో వాటిలో ఇప్పుడు మనకు కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేస్తున్నాం. అదో కూడా వచ్చేయండి. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ కార్న్ దోశ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ దోశలే కాదు, ఇంకా చాలా రకాల దోశలు ఉన్నాయి, ఇడ్లీలు ఉన్నాయి, ఇంకా వడలో చాలా రకాలు ఉన్నాయి. సో ఏంటి అనేది మనం ఫర్దర్గా తెలుసుకుందాం. కాకపోతే ఫస్ట్ ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేది. యాక్చువల్గా మనకి ఈ కార్న్ దోశలో మనకి ఏమేమి ఇచ్చారంటే దోశ ప్లస్ చట్నీ ఇచ్చారు. చట్నీలో మనకి పౌడర్ ఏదో వేశారు, దాని పేరు కారం ఏదో చెప్పారు. ఈ దోశలో అయితే మనకి మెయిన్గా వచ్చేసరికి ఉప్మా, కార్న్ అండ్ చీజ్ ఉన్నాయి అన్నమాట. ఈ ఫస్ట్ మనకి ఇదంతా కాదు, ఫస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ చూద్దాం ఎలా ఉంది. సూపర్ ఉంది అసలు. తింటుంటే భలే ఉంది. చట్నీ కానీ కార్న్ కానీ న్యాచురల్ తీసుకున్న కార్న్ దోశ కదా. సో ఆ కార్న్, ఈ చట్నీ, ఆ దోశ తింటుంటే భలే ఉంది. దోశ కూడా భలే ఉంది. క్రంచిగా కరకరలు ఆడుతుంది. కుడికిరే మనం తిన్నప్పుడు కరకరలు ఎలా ఆడిందో అలా ఆడుతుంది. ఈ షాప్ నేమ్ వచ్చేసరికి రామ్కీ బండి ఉంది కదా. ఈ రామ్కీ బండి దీనికి ఎలా వచ్చిందంటే పేరు, ఫస్ట్ ఇక్కడ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాడీ ఫస్ట్ స్టార్ట్ చేశారంట. అది 1989లో స్టార్ట్ చేశారు. సుమారుగా 30 ఏళ్ళు అయితే అయిపోయింది. సో అప్పటి నుంచి బండి రన్ చేస్తారు అనమాట. అప్పుడు ఆయన పేరు అంటే మామూలుగా షాప్కి ఏం పేరు పెట్టాలి ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయి పేరు పెట్టారంట. వాళ్ళ అబ్బాయి పేరు రాము. సో ఇది బండి, అందుకని చెప్పి రామ్కీ బండి అని అప్పుడు పిలవడం స్టార్ట్ చేస్తారంట. ఇంకెందుకని చెప్పేసి ఆ పేరే పెట్టేసారు అనమాట. సో యాక్చువల్గా మనం తీసుకున్నది అయితే ఈ కార్న్ దోశ, ఇది మనకి 130 రూపీస్ అయితే పడింది. యాక్చువల్గా మనం 8 to 8:30 అని చెప్పి ఉన్న టైమింగ్స్. మామూలుగా అయితే ఇది మార్నింగ్ 3 నుంచి. ఇంతకుముందు అయితే ఎప్పుడైతే మనకి 1980లో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడైతే ఫస్ట్ మనకి 3 AM అలా స్టార్ట్ చేసేవాళ్ళంట ఫుడ్. ఇప్పుడు మాత్రం కొంచెం 4కి ఆ టైంకి ఉందన్నారు. మ్యాక్సిమం 5 కల్లా వస్తే మనకి ఇక్కడ టిఫిన్ అవైలబుల్లో ఉంటుంది. సో అది 5 to 1 PM వరకు అయితే ఉంటుంది. ఆ టైంలో మీరు ఎవరైనా వస్తే ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకి చాలా రకాల వడలు, చాలా రకాల దోశలు అయితే ఉన్నాయని చెప్పాం కదా. దోశలు వచ్చేసరికి మెయిన్గా మనకి, సో ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి మనకి ఇడ్లీ, ఉప్మా, వడ, దోశ ఉంటాయి. మెయిన్గా ఇక్కడ ఎవరిని అడిగినా కానీ ఇక్కడ దోశ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇది రామ్కీ బండి అంటే మెయిన్గా ఇక్కడ చూసేది కూడా దోశ. సో ఈ దోశలో ఫస్ట్ అయితే వీళ్ళు 3 రకాల 4 రకాల దోశలు అయితే పెట్టారు. యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళు దోశలో వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 3 ఐటమ్సే ఉండేయంట. దోశ, వడ అండ్ ఇడ్లీ ఉండేది. తర్వాత ఇప్పుడు మనకి ఎవరైతే బ్రో కనపడుతున్నాడో ఆ బ్రో వచ్చిన తర్వాత ఐటమ్స్ కొంచెం పెంచారు అనమాట. దోశలో చాలా రకాలు ఉన్నాయి. ఆ దోశలో వచ్చేసరికి కూడా మెయిన్గా వచ్చేసరికి బటర్ మసాలా దోశ, గీ కారం దోశ, చీజ్ బటర్ దోశ, పన్నీర్ బటర్ దోశ అండ్ పాలక్ పన్నీర్ దోశ అండ్ స్క్వీజ్ ఇన్ క్రీమ్ దోశ, నెక్స్ట్ వచ్చేసరికి బటర్ చీజ్ పన్నీర్ దోశ అండ్ మొజరిల్లా చీజ్ దోశ, కార్న్ చీజ్ పన్నీర్ దోశ, ఇలా చాలా రకాలైతే ఇలా ఆ దోశల్లో చాలా రకాలైతే ఉన్నాయి. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మస్ట్ ట్రై ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసరికి మెయిన్గా స్పెషల్ పిజ్జా దోశ, స్పెషల్ వైట్ క్రీము, చీజ్ ప్లేట్ దోశ అండ్ స్పెషల్ మష్రూమ్ చీజ్ దోశ, స్పెషల్ కాజు చీజ్ పన్నీర్ దోశ, నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ చీజ్ బటర్ క్రీమ్ దోశ. ఇవే కాకుండా మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్, చట్నీ కూడా మనకి ఇస్తారు. వీటిలో కూడా మెయిన్గా మనం అడుగుతుంటే కూడా ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి మెయిన్ సేల్ అయ్యే ఐటమ్ కూడా ఈ కార్న్ దోశ ఒకటి, పన్నీర్ దోశ బాగా సేల్ అవుతుంది అన్నారు. మనకి ఇచ్చిన కార్న్ దోశ మాత్రం మనకి 130 పడ్డాయి. ఇవి మనకి ప్రైస్కి చాలామంది వర్తబుల్ అని చెప్తున్నారు. నేను కూడా తిన్నాను. ఇది చాలా బాగుంది కార్న్ దోశ. సో ఇదే కాకుండా ఇడ్లీ కూడా ఉంది. మిగిలిన విషయాలు ఇడ్లీ తింటూ మాట్లాడుకుంటాం. సో ఫైనల్లీ మన చేతికి ఇడ్లీ కూడా వచ్చేసింది.
మనం ఫస్ట్ దోశ ట్రై చేసాం కదా, అది చాలా 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 బాగుంది. సో ఇప్పుడు ఇడ్లీ ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా ఇడ్లీలో మనకి మెయిన్గా వచ్చేసరికి ఇడ్లీ, ఉప్మా అండ్ చట్నీ, దాని మీద కారపొడి కూడా చల్లారు. అదే కాకుండా మీద నెయ్యి కూడా వేస్తారు సపరేట్గా. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ పడుతుంది. ఇందాకలా దోశ మాత్రం 130 పడింది. ఒకసారి ఇది తిందాము, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మిక్సింగ్ చేద్దాం. ఉప్మా మిక్సింగ్ విత్ ఉప్మా, కారపొడి అండ్ ఇడ్లీ. మాటలు లేవు. సూపర్ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. యాక్చువల్గా మనకి ఈ ఇడ్లీలో ఈ ఉప్మా ఈ ఫ్లేవరు కొంచెం మన నార్మల్గా తినే ఆ ఇడ్లీ లాగా ఉప్మా లాగా అయితే లేదు. దీని మిక్సింగ్ ఎలా ఉందంటే నాకు ఎక్కడ చెప్పాలి అర్థం కాదు. ఈ టేస్ట్ ఎప్పుడు ఈ ఫ్లేవర్ని ఎప్పుడు ట్రై చేయలేదు. అసలు ఉప్మాతో నేను పెసర ట్రై చేసే కానీ ఇడ్లీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా వేరుగా తింటుంటే నోట్లో వేస్తుంటే ఇడ్లీ అలా కరిగిపోతుంది. మీరు మాత్రం ఈ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ పక్క మనకి కారం కూడా ఉంది. కారంలో కూడా ఒకసారి ట్రై చేద్దాం. కారం కొంచెం స్పైసీగా ఉంది, చాలా బాగుంది. మీరు మాత్రం ఈ మోహన్ జాహీ అంట మార్కెట్. సో ఈ దగ్గరలో ఉన్నట్లయితే మాత్రం కర్మంగా ట్రై చేయండి. ఇక్కడ మనకి మెయిన్గా మనం దోశ ట్రై చేస్తాం, ఇడ్లీ ట్రై చేస్తాం. అంతేకాదు ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనం అన్ని ట్రై చేయలేం కాబట్టి ఇక్కడ మనకి చాలా మంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఐటమ్స్ అయితే ట్రై చేస్తున్నారు. సో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాము వాళ్ళ టేస్ట్ ఎలా అనిపించింది, వాళ్ళు కొన్న ప్రైస్కి అది వర్తబుల్లా కాదని. అంతేకాకుండా ఇక్కడ మనకి ఓనర్ గారు కూడా ఉన్నారు. ఇందాక చెప్పా కదా రామ్కి బండిలో రామ్ అనే ఆయన పేరు ఉందని. సో ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. మనకు తెలిసినవి చెప్పాము. ఇంకా ఏమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలి కనుక అంటే ఇంకా ఫుల్ డీటెయిల్స్ తీసుకోవడం కోసం అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నాతో కూడా వచ్చేయండి. హాయ్ బ్రో. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రామ్కి బండి అని పేరు పెట్టారు కదా, దీనికి ఈ బండి ఈ పేరు ఎలా పెట్టారు? రామ్కి బండి అంటే నా పేరు రామ్. ఓకే. ఇది బండి. ఓకే. ఇది రామ్కి బండి అని పేరు పడింది. ఓకే. కస్టమర్ రామ్ రామ్ పిలిచే రామ్కి బండి అని అయిపోయింది. ఓకే. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది మా ఫాదర్ స్టార్ట్ చేసినారు 1989 లో. 1989. ఓకే. ఇప్పుడు సుమారుగా అంటే అదొక 37 years అవుతుంది. 37 years. ఓకే. అప్పటి నుంచి రన్ చేస్తున్నారు. ఓకే. ఫస్ట్ లో పెట్టినప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉండేవి? ఇదే ఇడ్లీ, దోశ, ఉప్మా అదే కంటిన్యూ చేస్తున్నారు. బట్ దీంట్లో ఏం వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే. వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి వెరైటీస్? దాంట్లో మనకి ఇక్కడ బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ పిజ్జా, దోశ, పాస్తా, మష్రూమ్, కాజు పనీర్, చీజ్ బస్ట్, ఇంకా బటర్ చీజ్, బటర్ పనీర్, ఇది అన్ని వెరైటీస్ ఉన్నాయి దోశలో. ఇడ్లీ, గీ కారం ఇడ్లీ, బటర్ ఇడ్లీ, ఇంకా తవా ఇడ్లీ, ఇంకా ఉప్మా ఉంటుంది మా దగ్గర. ఉప్మా కూడా సూపర్ ఉంటుంది. ఓకే. ఇది మనకి స్టార్ట్ చేశారు కదా 1989 లో. అప్పుడు ఎంత ఉండేది మనకి ప్రైస్, దోశ ప్రైస్? అప్పుడు ప్రైస్ అంటే చాలా తక్కువ. ఇప్పుడు 1 రూపాయికి 4 ఇడ్లీ. ఇప్పుడు 50 రూపాయలకి 4 ఇడ్లీ అయిపోయింది. అప్పుడు 1 రూపాయలు దోశ ఆ టైంకి. ఇప్పుడు 90 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. 90 రూపీస్ నుంచి బటర్ మసాలా లాస్ట్ 170. 170 అంటే అది పిజ్జా దోశ, పాస్తా దోశ, ఇది స్పెషల్ దోశ. ఇది లాస్ట్ 170. ఓకే. అవైతే కొంచెం ఇప్పుడు నేను చాలా చూసాను, బ్రాంచెస్ చాలా ఉన్నట్టున్నాయి. అది అన్ని ఫ్రాంచైజీ ఉన్నాయి. ఓకే. మీరు ఇచ్చినారా? మేము ఇచ్చింది. ఓకే. ఫ్రాంచైజీస్ తీసుకోవాలంటే ఎలా మామూలుగా? ఫ్రాంచైజీ తీసుకోవాలంటే మనకి ఒక 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే. మేమే అన్ని స్టార్ట్అప్ చేసి ఇస్తారు. వాళ్ళు మొత్తం మేమే పెడతారు. వాళ్ళు ఒకటి అరేంజ్ చేసుకోవాలి అంతే. ఓకే. ఒక ప్లేస్ చూపిస్తే మొత్తం మీరు అరేంజ్ చేసి చేస్తారు. మరి చెఫ్లు వాళ్ళు వీళ్ళు అది కూడా మేమే ఇస్తారు. ఓకే. మేమే పంపిస్తాం. ఓకే. మనకి చాలా మంది ఉన్నట్టున్నారు చెఫ్లు. ఉన్నాయి, మస్తు ఉన్నాయి మా దగ్గర. ఒక స్టోర్ లో 10 members ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఎంత మంది పని చేస్తారు? ఇప్పుడు 15 members ఉంటాయి ఈ స్టోర్ లో. ఇక్కడ? అవును, 15. ఓకే. వీళ్ళందరూ మ్యాక్సిమం పని చేసేవాళ్ళు? మాక్సిమం పని చేసిన వాళ్ళు. వీళ్ళు తెలుగా క్యాబ్ వేసుకున్న అందరూ పని చేస్తున్నారు. క్యాబ్ వేసుకున్న అందరూ పని చేస్తున్నారు. ఓకే. ఇది టైమింగ్స్ ఎన్నింటికి స్టార్ట్? మార్నింగ్ 4:30 to 1 PM లాస్ట్. 1 PM తో లాస్ట్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. हाय ब्रो. यस ब्रो. व्हाट इज योर नेम? मेरा नाम शक्ति सिंह. ये तुम इधर आप इधर राम की बंडी में फूड ट्राई किया ना? ये फर्स्ट टाइम है और कंटिन्यू 3 साल से कर रहा हूँ आज तक. ओके. तुम इधर
अच्छा नाश्ता मिलता है इधर। ओके, तुम इधर क्या क्या आइटम्स तुम खा लिया? मैं इडली खाया, हाँ, बटर इडली खाया, ओके पिज्जा डोसा खाया, ओके नॉर्मल डोसा खाया, हाँ बटर डोसा खाया। ओके। तुम खाया ना वो, उसमें अच्छा क्या है, वो अच्छा आइटम क्या है? सब बच्चे ही है अभी यहाँ पे, Okay. सब बच्चे ही मिलते हैं। सब अच्छे मिलते हैं। तुम स्पेंड किया है ना मनी, वो उसके वर्तेबल है? प्राइस भी रिजनेबल है उनका, अच्छे प्राइस है। हाँ ओके। तुम एनीवन को रेफर किया ये इधर अच्छा है ऐसा? हाँ, मेरे फ्रेंडों को सब बोलता हूँ अच्छा नाश्ता मिलता है इधर, राम मंडी अच्छा है, ओके। ये टेस्ट कैसा है? टेस्ट भी अच्छा ही है। టేస్ట్ भी अच्छा है। థ్యాంక్ యూ సార్. ఓకే వెల్కమ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? పవన్. పవన్. ఓకే, ఇక్కడ మీరు రామ్కి బండిలో ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేస్తారా? చేసాం ఫుడ్ ట్రై చేస్తారా? 5 years బ్యాక్. 5 years బ్యాక్. ఓకే, అప్పుడు ఎంత ఉన్నాయి మామూలుగా రేట్స్ అవి? రేట్స్ ఐడియా లేదు కానీ ఇక్కడ సైట్ ఉంటుంది మాది బ్యాక్ సైడ్ లో, ఓకే. అక్కడ వర్క్ చేస్తాం. ఇక్కడ టిఫిన్ చేసేవారు 5 years బ్యాక్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ వచ్చి. ఓకే. అప్పుడు టేస్ట్ అప్పటికి ఇప్పుడు టేస్ట్ డిఫరెన్స్ ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు. సేమ్ సేమ్ ఉంది. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుంది. అప్పుడే ట్రై చేశారు ఫుడ్? సేమ్ దోశ, మసాలా దోశ, మసాలా దోశ. ఓకే. ఇడ్లీ మసాలా దోశ, ఇడ్లీ మసాలా దోశ. ఓకే, ఇడ్లీ ఎలా ఉంటుంది, మసాలా దోశ ఎలా ఉంటుంది? ఇక్కడ మసాలా దోశ బాగుంటుంది. మసాలా దోశ బాగుంటుంది, ఇడ్లీ కంటే మసాలా దోశ బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో. నమస్కారం అమ్మా. నమస్తే. ఏం పేరు? కలమ్మ. కలమ్మ. ఓకే, ఇక్కడ రామ్కి బండిలో ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఇప్పుడు తిన్నారా? రోజు తింటాం సార్, మాకు రోజు ఇస్తాడు. ఓకే, ఎలా ఉంటుంది టేస్ట్? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుందా? ఇది ఎలా మీకు మామూలుగా దేనికి ఇచ్చేది ఇది ఫుడ్? ఇడంగా రోజు జాడు కొడితే ఓకే రోజు 2 కానీ 3 కానీ ఎంతమంది వచ్చినా ఇస్తాడు, కాదనకుండా ఓకే. మామూలుగా ఎవరు వచ్చినా కానీ ఇస్తాడు. ఓకే. అంటే ఓన్లీ ఇడ్లీ అయినా ఇంకేమైనా? ఇట్లే ఇస్తాడు, ఏం లేదు. ఓకే. మీరు ఇంకేమైనా అడుగుతారా? ఇంకేం అడగం, పంటలకు ఏమన్నా ఈనాం, దీపాలకి ఈనాం అడిగితే ఇస్తాడు. ఓకే, బాగుందా టేస్ట్ మరి? ఇట్లు కూడా బాగానే ఉంటాయి. బాగుంటుందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హలో, ఏం పేరు? గణపత్. గణపత్. ఓకే, ఇక్కడ మీరు రామ్కి బండి ఎప్పుడైనా ఫుడ్ ట్రై చేశారా? ఇక్కడ ఎక్కువ మీరు ఏది ట్రై చేసి ఫుడ్ ఏది ఐటమ్ ఎక్కువ ట్రై చేస్తారు? బటర్ దోశ తీసుకొని వెళ్తాం. బటర్ ఎలా ఉంటుంది టేస్ట్ అది? జబర్దస్త్ ఉన్నాయి టేస్ట్. ఓకే, ఇక్కడ ఎవరైనా మీరు ఎక్కువ పార్సల్ తీసుకెళ్తా అంటున్నారు? షాప్ కోసం తీసుకొని వెళ్తాం. ఓకే, డైలీ ఎక్కడి నుంచి తీసుకెళ్తారా? అక్కడ తీసుకొని వెళ్తాం. ఓకే, ఇక్కడ ప్రైస్ వర్తబుల్ అంటే రెగ్యులర్ ప్రైస్. రెగ్యులర్ ప్రైస్ ఎక్కువ అనిపించట్లేదు, ज़्यादा ప్రైస్ లేదు. अच्छा है टेस्ट कैसा है? अच्छा है टेस्ट भी. टेस्ट भी अच्छा है. థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఫైనల్ ఈ వీడియోలో ఏం చూసాము, మనకి ఇక్కడ ఏదైతే మనకి రామ్కి బండి ఉందో ఈ బండి దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయో చూసాము, వాటి ప్రైజెస్ చూసాము అండ్ టైమింగ్స్ చూసాము. అడ్రస్ వచ్చేసరికి యాక్చువల్గా మన అడ్రస్ వరకు చెప్పలేదు కదా, మనకి ఇక్కడ మోహిందారో మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది. అదే ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్లో టైప్ చేసినా కానీ వస్తుంది. లేదంటే ఇక్కడ నేను ఎగ్జాక్ట్ లొకేషన్ ఏదైతే ఉందో నేను కామెంట్ సెక్షన్లో కానీ కింద డిస్క్రిప్షన్లో రెండిట్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా ఈ ఏరియాలో ఉంటే ట్రై చేయండి. ఒకవేళ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నా కానీ ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు కార్న్ దోశ అండ్ ఇడ్లీ ట్రై చేశాను. రెండు చాలా 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 బాగున్నాయి, మస్ట్ ట్రై. మీరైతే మాత్రం ఇదేనా కాదు, మీకు నచ్చిన ఏదైనా ట్రై చేయొచ్చు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో చూసారు కదా వాటి వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.